We have started with filters. Okay. First we will talk about half wave rectifier with capacitor filter. Okay. Half wave rectifier with capacitor filter. So this is a half wave circuit with capacitor filter. So this is your filter. This is the load R. Load అంటే ఫైనల్ గా who is replacing your energy is called as load. సో అది యూజువల్ గా ఈ ఎనర్జీ అంతా కన్జ్యూమ్ చేస్తున్నది ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని లోడ్ అంటాం. దాన్ని సింబాలిక్ ఎప్పుడు రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తాం. రెసిస్టెన్స్ ఇస్ ద వన్ హూ టేక్స్ ఎనర్జీ కదా. సో అందుకే అలా చూపిస్తాం. సో నౌ we have here ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన వెంటనే ఇట్లా ఫుల్ వేవ్ ఇలా వస్తుంది. ఇలా ఫుల్ వేవ్ ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన వెంటనే సో దీన్ని నేను కొంచెం మీకు రిప్రజెంట్ చేయడం కోసం ఒక వాల్యూస్ తీసుకుంటాను. Okay, so say 0, 1, 2, 3, 4, 5. Mala reverse is 4, 3, 2, 1, 0, minus 4, minus 3, minus 2, minus 1, minus 2, minus 3, minus 2, minus 5. Okay, mala ikkada minus 4, minus 3, minus 2, minus 1, 0. Mala repeat avutundi. Okay. సో ఇప్పుడు డయోడ్ కి సమ్ వోల్టేజ్ ఇస్ ఇప్పుడు కెపాసిటర్ ఇనిషియల్ ఏం వోల్టేజ్ చార్జింగ్ స్టోర్ లేదు లైక్ స్టోరేజ్ బాక్స్ లాగా. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ డయోడ్ ఈ వోల్టేజ్ ఇది ఈ పాయింట్. సో ఈ VC కెపాసిటర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో దాన్ని VC అనుకున్నా. ఈ డయోడ్ ముందు ఎంత వోల్టేజ్ ఉందో దాన్ని VD అనుకున్నా. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేట్ VDC. సో వోల్టేజ్ డిఫరెన్స్ అట్ డయోడ్ మైనస్ కెపాసిటర్. ఈ పక్క వోల్టేజ్ మైనస్ దిస్ వన్. ఇది గ్రేటర్ దాన్ ఉన్నప్పుడే VDC గ్రేటర్ దాన్ ఉన్నప్పుడే ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యి క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ సిగ్నల్ ఈ పక్క వస్తుంది. ఓకేనా? ఇది కానీ లెస్ దాన్ 0 అయితే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అదే కానీ VDC లెస్ దాన్ 0 అయితే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఈ పక్క సిగ్నల్ ఈ పక్క రాదు. ఇది క్లియర్? అందరికీ అర్థం తెలుసు కదా అందరికి? నౌ సీ ఇనిషియల్లీ ఫర్ ఫస్ట్ t/2 వరకు యాజ్ ద వోల్టేజ్ ఏం జరుగుతుంది ఇక్కడ 0 నుంచి ఇంక్రీజ్ అవుతుంది సార్. సో when it start with 0 అంటే ఇప్పుడు 0 వోల్టేజ్ డయోడ్ కి ఇచ్చినట్టే ఈ పక్క కెపాసిటర్ ఎంత వోల్టేజ్ 0. సో ఈ పక్క 0 అక్కడ 0 అంటే డయోడ్ ఆన్ అవుతుందా? ఆన్ అవుతుంది. సో ఇప్పుడు నౌ ఇట్ స్టార్ట్స్ గోస్ టు 1 ఇక్కడ వస్తుంది 1 ఈ పక్క 0. సో 1 minus 0 1 minus 0 1. సో ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ అండ్ పాజిటివ్ కదా షార్ట్ సర్క్యూట్. అప్పుడు ఆ 1 ఈ పక్క వస్తుందా లేదా? వస్తుంది. సో 1 ఇక్కడికి వచ్చినా ఇక్కడ వచ్చి స్టోరేజ్. నో ఆ 1 ఇక్కడికి వచ్చిన ఈ పక్క వోల్టేజ్ ఏమవుతుంది 2. సో 2 minus 1 1. సో ఇక్కడికి వచ్చి వచ్చేస్తుంది 2 కూడా ఈ పక్క వచ్చేస్తుంది. ఇట్ విల్ కమ్ హియర్. ఓకేనా? సో ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటే కెపాసిటర్ దగ్గర గ్రాఫ్ తీసుకుంటారు. కెపాసిటర్ దగ్గర గ్రాఫ్ తీసుకుంటారు. ఇది వోల్టేజ్ అట్ కెపాసిటర్. ఇనిషియల్ ఎంత ఉంది వోల్టేజ్ కెపాసిటర్ 0. మళ్ళీ ఎంత వచ్చింది 1. మళ్ళీ ఎంత వచ్చింది 2. మళ్ళీ ఎంత వచ్చింది 3. మళ్ళీ ఎంత వచ్చింది 4. మళ్ళీ ఎంత వచ్చింది 5. ఇస్ ఇట్ క్లియర్? ఆ 5 వచ్చేది 5 వచ్చేది. Now here it is 5. Now here it is minus 4. It is 5 means what? 4. It is 4. 4 minus 5 Minus 1. ఇంత ముందు 1 వచ్చేసాక మళ్ళీ ఏం జరిగింది? ఈ పక్క 2 వచ్చింది కాబట్టి 2 minus 1 రాస్తున్నాం. ఈ పక్క 3 వచ్చింది 3 minus 2 రాస్తున్నాం. ఈ పక్క 5 వచ్చింది 5 minus 4 రాస్తున్నాం. ఈ పక్క మళ్ళీ 4 వచ్చింది. ఈ పక్క 5 ఉంది. 4 minus 5 మైనస్ అనేది ఓపెన్ మెథడ్. అప్పుడు కెపాసిటర్ లో 5 వోల్టేజ్ ఉండిపోయింది. 5 వోల్టేజ్ ఉండిపోయింది. ఓకే? సో ఇక్కడ దాకా 5 వోల్టేజ్ ఉంది. వెంటనే ఇప్పుడు ఇది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఈ కెపాసిటర్ ఉన్న ఛార్జ్ అంతా డిశ్చార్జ్ అవ్వడానికి ఇలా ఈ పార్ట్ తీసుకుంటారు ఛార్జ్. ఈ లోడ్ కి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ రెసిస్టర్ గాని మనము లో రెసిస్టెన్స్ తీసుకున్నామనుకో స్లోగా తీసుకుంటారు. రెసిస్టర్ అంటే ఎనర్జీ తీసుకోవాలి. ఇది లోడ్ ఎక్కువ ఉంది అనుకో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకో వెంటనే తీసుకుంటారు ఎనర్జీ. So it depends upon the value of R here that decides whether this energy is drawing more or less.
ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆ పక్క ఎక్కడ దాకా అయిపోయింది, 4 దగ్గర అయిపోయింది. సో ఇది వెంటనే టైం నేను ఐ విల్ అడ్జస్ట్ చేసే టైం సచ్ దట్ ఇక్కడ 4 నుంచి 3 కి వచ్చే టైం ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 5 సెకండ్స్ పట్టింది అనుకోండి ఇనిషియల్ టైం, అంటే ఇనిషియల్ 4 నుంచి 3 సెకండ్స్ కి. సో నేను ఇక్కడ 5 నుంచి అంటే దానికన్నా తక్కువ వోల్టేజ్ ఎంత ఫాస్ట్ గా నాకు ఇక్కడ కరిగిపోవాలి. సో దట్ ద డయోడ్ గెట్స్ ఆన్. ఫాస్ట్ గా అంటే ఎంత ఫాస్ట్ గా, ఇది 5 సెకండ్స్ లో 4 to 3 అంటే 1 వోల్ట్ తగ్గుతుంది. ఇక్కడ నాకు 2 వోల్ట్స్ ఎంత సేపు తగ్గాలి, దానికన్నా ఎక్కువ దానికన్నా తక్కువ, దానికన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 to 3 1 సెకండ్ లో కరిగింది, 1 సెకండ్ లో కరిగింది. అప్పుడు ఇది నడుచుకుంటూ వస్తుంటుంది 4 నుంచి 3 వరకు 4.1 ఓకేనా, 4.4 3.9 దిగాలి కదా, తగ్గుతూ వస్తుంది అంటే స్లోగా దిగుతుంటుంది. అంతలో 2 సెకండ్స్ లో కరిగిపోతుంది 3 వోల్ట్స్. ఇది 3 వచ్చేసింది. ఈ పక్క ఎంత ఉంది, 3.9 ఉంది. అంటే ఇలా జరగాలి అంటే నేను పెట్టాల్సిన కండిషన్ ఏంటి, రెసిస్టెన్స్ ని ప్రాపర్ గా పెట్టుకోవాలి. ఏ రెసిస్టెన్స్ అంటే ఆ రెసిస్టెన్స్ పెడితే రాదు ఇది. ఏ రెసిస్టెన్స్ I have to ensure the resistance value such a way that it decreases more than this time. Now కెపాసిటీ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళా ఎంత వోల్టేజ్, ఇప్పుడు 3.9 ఇక్కడ ఈ పక్క 3 కి వచ్చింది. సో ఎంత వోల్టేజ్ వచ్చింది మనకి ఇక్కడ 0.9 వోల్టేజ్, 0.9. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది ప్రస్తుతానికి, పై నుంచి ఎక్కడికి వచ్చింది, ఆ 0.9 నుంచి దాని మీద కూర్చుంటుంది. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 3.9. సో అంటే ఆల్రెడీ ఇక్కడ 5 వచ్చింది కదా, ఇప్పుడు కాస్త 3 వచ్చింది ఇనిషియల్ గా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పైకి 3.9 అంటే ఈ 5 లాగా రాలా, 3.9 కొంచెం పైకి వేసింది. ఓకే, సో అగైన్ మళ్ళీ కాసేపు మళ్ళీ సెకండ్ అది కాసేపు ఉంటుంది 3.9 ఉన్నది ఉంటుంది. మళ్ళీ ఇది ఇక్కడ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 3.9 ఉంది. సో ఇప్పుడు 3.9 ఈ పక్క తగ్గిన వెంటనే కాసేపు అయిన వెంటనే అంటే 3.5 వచ్చింది కదా, 3.5 మైనస్ 3.9 ఎంత, మళ్ళీ తగ్గిపోతుంది. సో వెంటనే మళ్ళీ ఫాస్ట్ గా డిప్రిషియేట్ చేస్తారు, మళ్ళీ వచ్చి పెరుగుతుంది. సో ఇలా ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఇలా వచ్చి కెపాసిటీ ఇలా ఉంటుంది, మళ్ళీ కొంచెం తగ్గినాక మళ్ళీ వెంటనే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ వెంటనే. సో ఆ తర్వాత ఈ పైన ఉండే పీరియడ్ చేసుకుంటాం. మళ్ళీ జీరో ఎప్పుడు అవ్వదు, ఎందుకంటే వెంటనే ఒకవేళ ఈ రీఛార్జ్ అయిన వెంటనే డయోడ్ ఆన్ అయిపోయి ఛార్జ్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది, యూజువల్ గా ఈ ఫస్ట్ హాఫ్ లోనే జరుగుతుంది. సో నెగిటివ్ హాఫ్ కి మళ్ళీ ఛార్జ్ అవ్వదు, ఇది ఛార్జ్ అవ్వదు. అందుకని యూజువల్ గా ఎలా ఉంటుంది అక్కడ సరిగ్గా వీలైపోతుంది. కెపాసిటీ ఎలా ఉంటుందంటే, సో ఇనిషియల్ గా ఇలా పైకి వెళ్ళి ఇలా వెంటనే ఇలా తగ్గి ఓకే ఇంకా కొంచెం కిందికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్ లో నెగిటివ్ వోల్టేజ్ అప్పుడంతా ఇది డిశ్చార్జ్ అయి ఉంటుంది, ఇంకేం ఉంటుంది, ఛార్జ్ అవ్వదు. మళ్ళా ఈ సైకిల్ మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది చూడు, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇది డిశ్చార్జ్ అవ్వచ్చు, మళ్ళీ సో మనం ఎంత చేయగలిగామంటే బేసిక్ గా మామూలుగా ఎలా ఉంటుంది ఇది ప్యూరిఫైర్ అంటే ఇది మామూలుగా ఎక్స్పైర్ అవుట్పుట్ ఎంత ఉంటుంది, ఆ ఫ్లేవర్ వచ్చి ఇట్లున్నదాన్ని కనీసం ఎలా చేయగలిగాం, ఇప్పుడు ఒక ఫిల్టర్ కొంచెమే ఫిల్టర్ చేయగలిగాం అంటే బెస్ట్ ఏం రాలా, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ అసలు వోల్టేజే లేదు ఈ గ్యాప్ లో, అట్లీస్ట్ ఇలా సమ్ వోల్టేజ్ తీసుకోగలిగాం. అర్థమైనా, కెపాసిటీ పర్పస్ తో స్టోరేజ్ అనే కెపాసిటీ ఇలా తీసుకురాగలిగాము. ఈ గ్రాఫ్ ఎక్కడ వస్తుంది, నీకు కెపాసిటీ దగ్గర వస్తుంది. ఈ గ్రాఫ్ ఈ కెపాసిటీ దగ్గర వస్తుంది, అంటే ఇక్కడ వోల్టేజ్ సేమ్ ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ తీసుకున్న అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. బట్ ఇలా జరగాలి అంటే మీకు ఏం ఇన్షూర్ చేయాలి, యూ హావ్ టు ఇన్షూర్ రెసిస్టెన్స్ వాల్యూ. దీని టైం కాన్స్టెంట్, టైం ఈజ్ ఈక్వల్ టు RC 1.1 RC అన్నమాట. ఈ రెసిస్టర్ కెపాసిటీ ఉన్న టైం వాల్యూ ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి కరగడానికి ఎంత టైం పడుతుంది అని RC. We have to ensure that ఈ టైం కన్నా ఈ టైము ఇది అది ఎక్కువ ఉన్న టైము ఇది తక్కువ ఉండాలి, అలా మెయింటైన్ చేస్తేనే మీకు ఇలా జరుగుతుంది. మీరు ఏ రెసిస్టెన్స్ అంటే ల్యాబ్ లో ఒక రెసిస్టర్ కనపడింది కదా, రెసిస్టర్ తీసుకొచ్చి పెట్టేసి నాకు ఫిల్టర్ రాలేదు సార్ అంటే రాదు. అర్థమైందా, ల్యాబ్ లో జరిగేది పరిస్థితి. మీరు అందరూ ఏం చేస్తున్నారు, పెట్టేస్తారు అన్ని డయోడ్ అన్ని పెట్టేస్తారు, ఏదో కెపాసిటీ పెట్టేస్తారు, వెంటనే ఆడ ఏం రెసిస్టర్ దొరికితే ఆ రెసిస్టర్ పెట్టేస్తారు, ఫిల్టరింగ్ అవ్వట్లేదు సార్ అంటే అవదు, ప్రతి రెసిస్టర్ అవ్వదు. యూ హ్యావ్ టు ఎన్షూర్ ద రెసిస్టర్ వాల్యూ సచ్ ఏ వే దట్ ఇట్ డిక్రీజెస్ మోర్ ఫాస్టర్ దన్ దట్ డిక్రీజింగ్. ఇప్పుడు ఏడేమో స్లోగా డిక్రీజ్ అయ్యి ఇదేమో ఇంకా స్లోగా డిక్రీజ్ అవుతుంది, అప్పుడు ఇది కట్ ఆఫ్ అవ్వదు. సో అది జరగదు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ రిగార్డింగ్ ఆపరేటర్.
టైం పీరియడ్ ఎంత టీ, ఇక్కడి నుంచి ఎంత T/2, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత T/4. దీన్ని క్వార్టర్ అంటాం, దీన్ని హాఫ్ అంటాం, దీన్ని ఫుల్ అంటాం. సో ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ అయింది కదా, ప్రస్తుతానికి ఈ నుంచి దాకా కెపాసిటీ యాక్సిస్ ఛార్జింగ్ అయింది. అందుకని ఫస్ట్ క్వార్టర్ డిస్కస్ చేస్తాం. డ్యూరింగ్ ఫస్ట్ క్వార్టర్ ఇన్పుట్ గ్రేటర్ దాన్ T/4 అయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ డయోడ్, ఇక్కడ ఇక్కడ క్యాథోడ్, ఇక్కడ కెపాసిటర్. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ Vm, ఇట్ ఈస్ లెస్ దాన్ Vm కన్నా తక్కువ ఉంటుంది ఈ పక్క. సో దట్స్ వై ఇట్ ఈస్ రివర్స్ బయాస్.